బాబాలు, దేవుళ్ళు ప్రతి ఒక్కళ్ళు నీలో ఉన్న నేనును తీసేసేయి. దేనికంటే నేను అంటే స్వార్థం, మనం అనుకుంటే ఔదార్యం. అందరం కలిసి ఉండటమే జీవితంలోని గొప్పతనం. ఇవన్నీ అనేక సార్లు చెప్పారు, అనేక మంది చెప్పారు. ఎప్పుడైతే నేను అనే అహం పక్కకు పోతుందో నీలో నిన్ను తెలుసుకుంటావనే అనేక సూక్తులు మనకు తెలుసు. కానీ ఈరోజు నేను ఒక పుస్తకం చదివాను. యాక్చువల్గా ఆ వ్యక్తి గురించి ఒక పెద్ద వీడియో రివ్యూ చేయాలి, అతని సినిమాల గొప్ప ప్రహసనాన్ని చెప్పాలి, అంత చాంతాడంత జీవితాన్ని ఒక 10 నిమిషాల్లో చెప్పాలనుకున్నాను. కానీ ఆ పుస్తకం చదివినాక ఆ సినిమాలకు సంబంధించి కానీ, ఆయన చేసిన అద్భుతమైన నటన గురించి కానీ, కామెడీ గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. కేవలం ఆ పుస్తకం గురించే మాట్లాడాలనిపించింది. కారణం ఏంటంటే అంతకుముందు కూడా గతంలో అనేక మంది అనేక సార్లు చెప్పిన విషయాలే మళ్ళీ నేను చెప్పినట్టు అవుతుంది. కానీ ఈ సంవత్సరం ఈ ఏడాది పుట్టినరోజుకి ఆయన మనం కాదు నేను అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చెప్తారు కానీ నిజం మాత్రం నేనుగా ఉండటమే. నేను అనేది ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే ఆ పుస్తకం పేరు కూడా నేను బ్రహ్మానందం. బ్రహ్మానందం అనే ఒక వ్యక్తి యొక్క చరిత్ర అది. కన్నెగంటి బ్రహ్మానందం అనేది ఒక అద్భుతమైన ఆణిముత్యంలాగా ఈరోజు అనిపిస్తున్నారు. ఆయనకి అవార్డులు రావచ్చు, రివార్డులు రావచ్చు, గొప్ప నటన చేసి ఉండొచ్చు, కానీ ఎన్నో కోట్లు సంపాదించి ఉండొచ్చు, ఎంతోమందికి ఉపయోగపడి ఉండొచ్చు, అలా అని స్వార్థంగానూ ఉండొచ్చు. అన్నీ పక్కన పెడదాం. ఒక్కసారి ఈ నేను అనే ఒక పుస్తకం, మీ బ్రహ్మానందం తెలుగు ఇంగ్లీష్ వెర్షన్స్, ఇవి గనుక చదవకపోతే మన జీవితంలో ఏం మిస్ అవుతాం, ఏం కోల్పోతాం. నిజంగా ఒక జీవితానికి పరమార్థం ఎలా ఉంటుందో బ్రహ్మానందం గారు చెప్పారు. బ్రహ్మానందం గారి పుస్తకం చదువుతున్నప్పుడు మనం త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక్కొక్క సినిమాలో లెక్కేసుకుంటే ఒక మాటలకు సంబంధించి, ఒక కథకు సంబంధించి అక్కడక్కడ సినిమాలో 10 పంచులు పగిలితే ఆ 10 పంచులు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి. అలాంటి బ్లాక్ బస్టర్స్ హిట్ అయ్యే ఒకటి సినిమాలో ఒక 10 డైలాగులు ఉంటే ఈ పుస్తకంలో కొన్ని వందలు ఉన్నాయి. ఆ వందలు కూడా మన జీవితానికి దగ్గరగా ఉంటాయి. ఎందుకు నేను అనే దానికి నేను కనెక్ట్ అయ్యానంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ నేను అనే వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు చాలామంది గొప్పవాళ్ళు ఉంటారు మన కళ్ళ ముందు పెద్ద అయిన వాళ్ళు, పెద్దగా ఆ పెద్దతనాన్ని చెప్పలేనంత పెద్దగా అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎన్నో కోట్లు గడింటి ఉండొచ్చు, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఉండొచ్చు. కానీ బ్రహ్మానందం అనే ఒక పేరు ప్రపంచవ్యాప్తం ఎందుకైంది? వాళ్ళందరికంటే ఈయన ఎందుకు గొప్పవాడు? ప్రతి ఒక్కరూ ఒక బ్యాగేజ్తో వస్తారు ఈ భూమి మీదకి. ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళిపోతాం, ఏమి నేర్చుకున్నాం, గురువుకి ఎందుకు విలువ ఇవ్వాలి, మన పేదరికానికి ఎందుకు దండం పెట్టాలి? పేదరికంలో పుట్టడం తప్పు కాదు, పేదరికంలో చనిపోవటమే దరిద్రం అంటాడు బ్రహ్మానందం. నిజంగా ఆ పుస్తకంలో కనుక మీరు గమనిస్తే ప్రతి ఒక్కటి అత్యద్భుతం. మనలో చాలామందికి ఆకలి విలువ తెలుసు. చాలావే బ్రహ్మానందం గురించి చెప్పావు అనుకుంటారేమో. బ్రహ్మానందం జీవితం అనేది ఒక అత్యద్భుతమైన పుస్తకం. ఆయన జీవిత పుస్తకాన్ని ఇంకో పుస్తకంలో తీసుకొచ్చారు. ఎంతోమందికి ఒక రివ్యూ అయిన లైఫ్ అంటే ఇలా ఉండాలి, లైఫ్ ఇలా ఉండకూడదు, లైఫ్ అంటే ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కటి కూడా తాను అనుభవించిన ప్రతి దాన్ని కూడా అతని జ్ఞాపక శక్తి ఉంది కాబట్టి ఎక్కడ ఏం చెబితే మన లోపల మన పుట్టుకతో భేదవారం ఉండొచ్చు, కానీ చావుతో దరిద్రులం కాదు అనే ఒక అద్భుతమైన విషయాన్ని ఆయన ఎంత గొప్పగా చెప్పారంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దగ్గర ఎందుకు డబ్బు విలువ గొప్పది, గౌరవం, ఆత్మవిశ్వాసం, అలాగే లేమితనాన్ని గెంటి వేయటం అనేదంతా కూడా డబ్బుతోనే సాధ్యపడుద్ది.
ఎందుకు డబ్బుకి అంత విలువ అంటే, ఎవరు ఎటు వచ్చినా చివరికి కావాల్సింది డబ్బే. సంపాదించడం చేతనైతే డబ్బు వస్తుంది, కానీ డబ్బు అవసరమైనప్పుడల్లా డబ్బు రాదు అని ఆయన దగ్గర ఒక లైన్ ఉంది. ఇట్లాంటి లైన్స్ కొన్ని వేల లైన్స్ ఆ పుస్తకంలో ఉన్నాయి. నిజంగా బ్రహ్మానందం గారి ఈ పుట్టినరోజుకి ఆయన గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కుండొచ్చు, ఆయన పద్మశ్రీ అయి ఉండొచ్చు. కానీ వాటన్నిటి మీద ఆయన మీద కలగని గౌరవం ఈ పుస్తకంతో కలిగింది. కారణం ఏంటంటే, ఆయన లాంటి వాళ్ళు ఎంతోమంది, ఆయన్ని చూసి వచ్చిన మాలాంటి ఎంతోమంది, మమ్మల్ని చూసి వచ్చే మరో తరంలో ఇంకొంతమంది, ఎంతోమందికి ఈ పుస్తకం చదివితే వాళ్ళు చేసింది తప్పు కాదు, వాళ్ళు చూసి వచ్చిన జీవితం, వాళ్ళు ఎక్కొచ్చిన మెట్లు, ప్రతి ఒక్కటి అన్నీ గుర్తుపెట్టుకుంటాం. అందుకనే ఈ నేను అనే పుస్తకాన్ని చదవండి, మిమ్మల్ని చదివిస్తుంది అది. ఒకసారి ఊరికల్లా పుస్తకం పట్టుకొని పేజీ తిప్పితే రెండో పేజీ మనం ఎన్నో పేజీలో ఉన్నామో తెలియదు, ఆ పేజీ ఎమ్మటి పేజీ వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాంటి ఒక జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడం అంటారు కదా, ఆ పుస్తకంలో అది ఉంది. అందుకనే నిజంగా లవ్ యూ బ్రహ్మానందం గారు, మీరు నిండు నూరేళ్ళు అలా బతికేస్తారు. బతకడంతో పాటు ఈ పుస్తకం ద్వారా ఎంతోమందిని బతికిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ పుస్తకంలోని ముఖ్యాంశాలు అనేకం. ఈ పుస్తకాన్ని 375 రూపాయలు పెట్టారు. దానికి ఆ వెలని నేను నోటితో డబ్బు రూపంలో చెప్పలేను. కానీ ఇది కొని ఎవరికైనా ఇస్తే మాత్రం, నేను మాత్రం ఇక్కడి నుంచి ఈ పుస్తకాలు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఒక 10 పుస్తకాలు కొని, ఆ 10 పుస్తకాలు దాన్ని చదివి ఒక స్కూల్కి వెళ్ళి ఆ గ్రూప్లో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పుస్తకం ఇచ్చి మీ పిల్లలతో చదివించండినో, లేకపోతే మీ దగ్గర పెట్టుకోండి మాత్రం ఖచ్చితంగా చేస్తాను బ్రహ్మానందం గారు, ఇది నా ప్రామిస్. దేనికంటే లేకపోవటం తప్పు కాదు, ఆ లేని దాని గురించి తిట్టుకుంటూ బతికేయటమే తప్పు. ఎందుకంటే మీ పుస్తకం చదువుతుంటే నేను కొన్ని వందల సార్లు గుర్తొచ్చాను. అలాగే నాలాంటి వాళ్ళు ఎంతోమంది కలిస్తేనే ఇక్కడ ఒక సమాజం ఏర్పడుతుంది. ఈ సమాజంలో ఇంత బ్యూటిఫుల్ థింగ్ ఏముంటుంది? ఒక మనిషి ఇంకొక మనిషి రాత వల్ల ఇన్స్పైర్ అవ్వటం కంటే ఏముంటుంది? మీలో అది చూశాను. మామూలుగా బ్రహ్మానందం పిసినారాడా, బ్రహ్మానందం పిసిని కొట్టాడే, ఇలా మాట్లాడుకునే వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు చెంప పెట్టులాగింది. కారణం ఏంటంటే, అఫ్కోర్స్ ఎన్నో రకాల మాటలు వస్తాయి, తప్పే ఉంది, జీవితం కదా. అందులో ఎన్నో మూలాలు ఉంటాయి. ప్రతి ఒక్క మూలను అందరూ స్పృశించలేరు. కాబట్టి మీ స్పృశని, మీ మూలని మీరే వెతికి అక్షర రూపంలో గొప్పగా చెప్పారు. అది అద్భుతం, అత్యద్భుతం. దేనికంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి సార్ జీవితంలో. 1000 రూపాయలు ఇచ్చేయి, 2000 అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులని పిల్లలు ఎంత ఈజీగా అడుగుతున్నారో, వాటి వెనక ఉన్న ఆ 1000 రూపాయల తాలూకా కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎంతమంది? నిజంగా అందరికీ ఇది రావాలి, తెలియాలి. మనం పడిన కష్టాలు, మీరు పడిన కష్టాలు అందరూ పడాలని నా ఉద్దేశం కాదు. నేను ఈ రోజును నిర్భయంగా చెప్తున్నాను, మీరు ఒక యోగి, మీరు ఒక బాబా, మీరు ఒక దేవుడు సృష్టించిన బొమ్మ. ఆ బొమ్మలో ఆనందం ఉంది, దాని వెనక ఎన్నో రకాల భావోద్వేగాలు ఉన్నాయి. ప్రతి భావోద్వేగానికి ఒక రూపం ఇస్తే అది బ్రహ్మానందం అంటాను. ప్రతి ఒక్క అక్షరానికి అలాగా మీరు కూర్చొని మీరు రాసుకుంటూ వెళ్తే అది ఒక గ్రంథం అవుతుంది అంటాను. మీ జీవితంలోని ఎలాంటి గొప్ప 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 సంఘటనలు, కోకొల్లలు ఇట్లాంటివి మీరు మరెన్నో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం ఫిబ్రవరి 1కి మీకు లెక్క ప్రకారం 68 నిండుంటాయి. మధ్యలో మీరు ఒక 6-7 నొక్కుంటారు, అది నాకు తెలుసు వ్యక్తిగతంగా. ఎనీవేస్ బ్రహ్మానందం గారు, మీరు వయసు ఎంత అనేది తెలియకపోయినా మీ వయసుతో సంబంధం ఏముందండి? మీలాంటి వాళ్ళు 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా మీ గురించి మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఒక చరిత్ర. ఈ చరిత్రని ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి పుస్తకాన్ని కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని ప్రచురించిన వెంకట సిద్ధారెడ్డి అన్వీక్షికి నిజంగా కూడా నమస్సులు. ఎందుకంటే పుస్తకం విలువ తగ్గిపోతుంది, పుస్తకం చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని ఎంతో కొంత బాధపడి నిజంగా దాన్ని తీసుకొద్దామని చెప్పేసి ఈ ఒక కంకణం కట్టుకొని గత 5 సంవత్సరాలుగా ఒక 125 పుస్తకాలు చేసిన అన్వీక్షికి
ఒక 125 పుస్తకాలు ఒక ఎత్తు, బ్రహ్మానందం నేను ఒక ఎత్తు అనేది నిరూపించారు. బ్రహ్మానందం అంటే ఎక్కడున్నా ఒక 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 స్టార్ లాంటి వాడు. ఒక నక్షత్రం వెలుగుతూనే ఉంటుందన్నట్టుగా మీ జీవితం కూడా అలా ఉండింది. పుస్తకాల్లో ఈ 125 పుస్తకాల్లో కూడా మీరు ఒక స్టార్‌లా వెలుగొందుతున్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రహ్మానందం గారు. నేను మీ అభిమానిని. మీ మీతో పాటు తిరిగిన ఒక 25 ఏళ్ల పాటు మీతో పరిచయం ఉన్న ఒక చిన్న జర్నలిస్ట్‌ని. మీతో పాటు మీ ఇంట్లో తిరుగుతున్న ఒక పిల్లోడిని. మీ జీవితం గుర్తుల్ని నెమరు వేసుకుంటూ మీ ఊరు ముప్పాళ్ళైతే మాది నకరికల్లు. పక్క నుంచి వచ్చిన మీ పక్కింటి వాడిని, నైబర్‌ని అనుకొని మీతో 10 కాలాల పాటు ఇలానే నవ్వుతూ, హ్యాపీగా మీ గురించి అనేక విషయాలను సేకరిస్తూ, మీ గురించి 10 మందికి చెప్పాలని ఉబలాట పడుతూ ఉన్న ఒక చిన్న జర్నలిస్ట్‌ని. మీకు ఇలాగే వందల ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రహ్మానందం గారు అంటూ ట్యాగ్ తెలుగు మిమ్మల్ని మరోసారి మీ గిన్నిస్ కంటే ఏముంటుందో తెలియదు కానీ అసలు మిమ్మల్ని ఎలా పొగడాలో అర్థం కాని తబ్బిబ్బవుతున్నాను. అది నేను అలా కూర్చొని మీ గురించి 2 నిమిషాలు చెప్దాం అనుకుంటే నాకు తెలియకుండానే మాటలు వస్తున్నాయి. అది మీ పుస్తకం తాలూకు గొప్పతనం. మీ జీవితం తాలూకు అక్షర మూల్యం అది. దానికి నేను వెలగట్టలేను కానీ మీకు మాత్రం సదా కృతజ్ఞుడిని. ఎంతోమంది డబ్బు లేని వాళ్ళు, ఎంతోమంది జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళలేని వాళ్ళు, నిరుత్సాహపడేవాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు మీ పుస్తకం గనక చదివితే ఖచ్చితంగా వాళ్ళు బతికి మేము కూడా బ్రహ్మానందంలాగా ఎదుగుతాం, ఒక్కొక్క మెట్టు ఎదుగుతామని చెప్పేసి ప్రతి ఒక్క దగ్గర కూడా గర్వంగా నిలబడతారని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీ ప్రతి దగ్గర కూడా మీ ఫేట్‌తో పాటు మిమ్మల్ని కాపాడుతున్న అనేక మంది నిజంగా మీ జీవితంలో ఉన్నారు. వాళ్ళందరూ సున్నం ఫ్యామిలీ మొత్తం మీకు అన్నం పెట్టింది. మీరు అలాంటి సున్నం ఫ్యామిలీలు గుర్తుపెట్టుకొని ఈరోజు ఎంత గొప్పగా రాశారు వాళ్ళందరి గురించి. నిజంగా వాళ్ళందరూ మీ పాలిట దేవుళ్ళేమో. వాళ్ళే మిమ్మల్ని పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చారేమో. మీ జీవితం మొత్తం కూడా ఆ శ్రీమన్నారాయణుడు మీకు తోడున్నాడేమో. నిజమేనేమో. ఇలా జరిగిందేమో అని కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్క అక్షరం ఉండింది సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రహ్మానందం గారు. ఎంత తక్కువ చెప్పాలనుకున్నా చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మీరు మీ బాల్యం, దానికి సంబంధించిన గుర్తుల్ని అద్భుతంగా తీసుకొచ్చారు కానీ మీకోసం మిమ్మల్ని ఎప్పుడు చూసి పరితపించే ఒక బ్రహ్మానందం అంటే ఒక టీవీలో వచ్చే ప్రోమోలకు సంబంధించి కామెడీగానో కాదు, లేకపోతే వ్యంగ్యంగా వేసే హాస్య చిత్రాలు కాదు, ఎక్కడ మీరున్నా సరే ఏదో ట్రోల్స్ చేసుకోవడానికి ఉపయోగపడే బ్రహ్మానందం కాదు. బ్రహ్మానందం లోపల పైన 5 అడుగులు ఉంటే లోపల 500 అడుగులు ఉన్నాడు అని మరొకసారి గుర్తు చేశారు. ప్రతి ఒక్క విషయానికి మనస, వాచ, కర్మణ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. అంత గొప్పగా ఉంది మీ జీవితం. ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి సార్? ఇక నుంచి మీరు కూర్చొని ఇలాంటి పుస్తకాలు పదుల కొద్దీ రాయాలని, అవి ప్రతి సంవత్సరం విడుదలవ్వాలని, ఎంతోమందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నేను మీ శివ మల్లాల.